మేము నిలబడాలి అని గట్టిగా నిలబడ్డాం, మొండిగా నిలబడ్డాం, ప్రాణాలకు తెగించి నిలబడ్డాం. రేపు మాకైనా మా బిడ్డలకైనా ఏం జరుగుతుందో మాకే తెలియదు. అయినా కూడా ఇంతగా నిలబడ్డామంటే ఎందుకు నిలబడ్డాం? న్యాయం జరగాలి కాబట్టి నిలబడ్డాం. సొంత తండ్రికి అన్యాయం జరిగితే సునీత తట్టుకోలేకపోతుంది కాబట్టి నిలబడ్డాం. మా చిన్నాన్న, సొంత చిన్నాన్న, మా నాన్న తర్వాత నానంతటి వాడు, మమ్మల్ని ఎత్తుకొని పెంచిన వాడు, ఇంత అన్యాయం జరుగుతుంటే ఎలా తట్టుకునేది అని అడుగుతున్నాం. వివేకానంద రెడ్డి గారు ఆ రోజే చెప్పారు, అమ్మా నువ్వు పోటీ చేయి, ఎంపీగా నువ్వు నిలబడు ప్లీజ్ ప్లీజ్ అని ప్రాధేయపడ్డారు. ఆ రోజు ఆయన చెప్పింది చేస్తుంటే ఎన్ని అనార్థాలు ఆగుండునో. కానీ దురదృష్టవశాత్తు అది జరగలేదు. కనీసం ఇప్పటికైనా చచ్చిపోయి కూడా 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికైనా న్యాయం జరగాలి, కోర్టులలో న్యాయం జరగాలి, లేకపోతే సమాజం మనుషుల మధ్య అయినా న్యాయం జరగాలని ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ, వివేకానంద రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు. వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఇదంతా చంద్రబాబు స్క్రిప్టే, షర్మిల చెప్తుంది. నాకేం అవసరం అయ్యా చంద్రబాబుతో? చంద్రబాబు స్క్రిప్ట్ చెప్పాల్సిన అవసరం మాకేముంది? మేము ఎవరం అసలు? మేము రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ, వివేకానంద రెడ్డి బిడ్డ ఇక్కడ. ఒకరి స్క్రిప్ట్ పట్టుకొని చదవాల్సిన అవసరం మాకేముంది? ఎందుకుంటుంది మాకు? మా జన్మలేంటి, మా బతుకులేంటి, మా రక్తం ఏంటి? మేము ఎందుకు ఇంకొకటి స్క్రిప్ట్ పట్టుకొని చేయాల్సిన అవసరం మాకేముంది? మమ్మల్ని ఏం చెప్పి కొనగలడు చంద్రబాబు గారు? మాకేం అవసరం ఉంది ఆయనతో? చూద్దామమ్మా, చూద్దామమ్మా, దేవుడున్నాడు, అంతకు మించి ఏం చెప్పగలము? తర్వాత ఈరోజు మీడియాలో అంతా వస్తున్న విషయము, జగన్మోహన్ రెడ్డి గారు నాకు అప్పిచ్చారు అని నా అఫిడవిట్లో చేర్చడం జరిగింది. జస్ట్ ఫర్ క్లారిఫికేషన్ సేక్, సమాజంలో నిజానికి ఏ చెల్లెలికైనా తన ఆస్తిలో తన వాటా ఏ అన్నైనా తనకు ఇచ్చేయాలి. ఎందుకంటే అది ఆ ఆడబిడ్డ హక్కు. ఇయ్యాల్సిన బాధ్యత అన్నకుంటుంది. మేనమామగా కూడా అది ఒక బాధ్యత. ఎందుకంటే తల్లి తర్వాత తల్లి స్థానంలో నిలబడేవాడు మేనమామ కాబట్టి. ఇది సహజంగా అందరూ పాటించే నియమం. అయితే కొంతమంది చెల్లెలకి ఇవ్వాల్సిన ఆస్తి వాటాను ఏదో తమ వాటాగా భావించి తామేదో చెల్లెలకి గిఫ్ట్గా ఇస్తున్నాము అనంత బిల్డప్ ఇచ్చేవాళ్ళు కూడా ఈరోజు సమాజంలో లేకపోలేదు. అది ఒకవైపు అయితే, ఇంకొంతమంది అయితే చెల్లెలు వాటా ఇవ్వాల్సింది ఇవ్వకపోగా దాంట్లో ఒక్క కొసరు చెల్లెలకి ఇచ్చి అది కూడా అప్పు ఇచ్చినట్టుగా చూపించే వాళ్ళు కూడా ఈరోజు సమాజంలో ఉన్నారు. ఇది వాస్తవం. ఇది దేవునికి తెలుసు. ఇది మా కుటుంబం అంతటికీ కూడా తెలుసు. థ్యాంక్ యూ.